మార్చ్ 9 దేవుని వాక్య ధ్యానం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపలో మనమంతా సంతోషంగా ఆనందంగా మరొక దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకిచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం మనమందరం సంతోషంగా ఆనందంగా ఆయన వైపుకు తిరిగేలా చేస్తూ ఉంది. ఈరోజు దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బుద్ధి అనేది జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఈరోజు 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న బిడ్డలు కానీ, లేతే మన జీవితాన్ని కట్టుకోవాలి, జ్ఞానముతో నడిపించుకోవాలి అనుకుంటున్న వారు కానీ, ఎవరైనా కానీ వారికి కావలసిన బుద్ధి జ్ఞానములు దేవుని యొద్ద ఉన్నవి అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన యొద్దకు మనం వెళ్ళినప్పుడు, ఆయన్ని అడిగినప్పుడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉండేలా దేవుడిని అడగవలెను. నిజమే, మనము ఆయనను అడగాలి. మన యొక్క స్వబుద్ధిని కానీ, మన యొక్క స్వజ్ఞానాన్ని కానీ, మనకు ఉన్నటువంటి జ్ఞానమును కానీ బుద్ధిని కానీ మనం ఆధారం చేసుకోక మనము మన మీద మనం ఆధారపడి ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాని వలన అనేకమైనటువంటి పొరపాట్లు జరిగే ప్రమాదము లేకపోలేదు. ప్రభువు మీద ఆధారపడినప్పుడు, ఆయనను మనం అడిగినప్పుడు, ఆయన దగ్గరే సమస్తము గుప్తమై ఉన్నది కాబట్టి ఆయన మనకి చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు, చక్కటి తెలివినిస్తాడు, చక్కటి బుద్ధినిస్తాడు. అంతేకాదు, వాటితో పాటు సర్వ సంపదలను మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి ఆశీర్వాదం వైపుకు మనం వెళ్ళాలి. ఆ విధముగా దేవుని మీద ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళే వారంగా మనం జీవించినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఈరోజు చాలామంది మొదట్లో దేవుని మీద ఆధారపడతారు, తర్వాత దేవుణ్ణి వదిలిపెట్టి బయటికి వెళ్ళేవారు కనపడతారు. సొలొమోను జ్ఞానం కొరకు దేవుణ్ణి అడిగాడు, బుద్ధి కొరకు దేవుణ్ణి అడిగాడు. దేవుడు బుద్ధి జ్ఞానములతో పాటు సర్వ సంపదలు ఆయనకి ఇచ్చాడు. తీరా అన్నీ వచ్చిన తర్వాత దేవుణ్ణి వదిలి తన యొక్క జ్ఞానం మీదే, నాకు దేవుడే ఇచ్చాడు జ్ఞానం అని చెప్పి, నా అంత జ్ఞానవంతుడు లేడని ఆ జ్ఞానాన్నే ఆధారం చేసుకుని అతడు లోకానుసారంగా వెళ్ళిపోయాడు. ఈరోజు పిల్లరా, దేవుడు జ్ఞానం ఇచ్చినప్పటికీ, దేవుడే బుద్ధి ఇచ్చినప్పటికీ ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు అది నేర్చుకోవాలి మనం. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. నీకు జ్ఞానం కోసం ప్రార్థన చేసావు, సంపద కొరకు ప్రార్థన చేసావు, బుద్ధి కొరకు ప్రార్థన చేసావు, అవన్నీ దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుని వదిలిపెట్టి నీవు నీ యొక్క స్వజ్ఞానముతో ఆ జ్ఞానాన్ని బట్టి గర్వించి నువ్వు ప్రక్కదారికి వెళ్ళకూడదు. దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళినప్పుడు, ముందుకు మన జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడు మనం ఎంతో ఆశీర్వదింపబడతాం. అటువంటి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవా, నీకు వందనాలు. బిడ్డలను దీవించండి నాయనా, ఆశీర్వదించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదేవంతా నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు నిరంతరం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.